డ్రామా చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ స్టోరీ ఇద్దరు హీరోల మధ్య నడుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకేలాగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో మన హీరోయిన్ ఎలా సర్వైవ్ అయిందో ఈ డ్రామా అన్నమాట. సో చాలా మంచి మూమెంట్స్ ఉండబోతున్నాయి. ఇక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ కి కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టేసి ఉంటుంది అనమాట. తను ఒక హాట్ నైట్ డ్రెస్ లో ఉంటుంది. అలా కట్టేసి ఉన్నప్పుడు తను అనుకుంటుంది, నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు నాతో ఇలా బిహేవ్ చేయలేదు, బట్ ఎందుకు ఈసారి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నప్పుడే అక్కడికి మన డ్రామా హీరో లియాన్ వస్తాడు. అతని కాళ్ళ చప్పుళ్ళకు అనుకుంటుంది, ఒకప్పుడు నన్ను ముట్టుకోవడానికి కూడా ఆలోచించి నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఇలా అయ్యాడేంటి అని ఆలోచిస్తున్నప్పుడే మనోడు స్పెట్స్ తీసేసి ఆమె చేతుల్ని పట్టుకొని ఆ మంతంగా సోఫా మీద కూర్చోబెట్టి ఆమెని ఫోర్స్ గా నెక్ మీద ఫేస్ మీద కిస్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోర్స్ కి హీరోయిన్ ఒక్కసారి ఆగు ప్లీజ్ అని అంటుంటే, నీకు ఇదే కదా ఇష్టం, నీకు నచ్చినట్టు చేస్తున్నాను అని చెప్పి ఫార్వర్డ్ అవ్వబోతుంటే ఆమె ఒక్కసారిగా లేచి, ఒక్క నిమిషం, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ లీచన్ కాదు కదా, అతని స్టాండింగ్ లియాన్ వి అని అడుగుతుంది. అప్పుడు అతను ఆమె కళ్ళగంతలు తీసేసి, బేబీ నువ్వు అమేజింగ్, ఫైనల్ గా కనుక్కున్నావు, ఎన్ని రోజులు పట్టిందా నన్ను గుర్తుపట్టడానికి అని సీరియస్ ఫేస్ పెట్టి ఆమె ఫేస్ కి దగ్గరికి రాగానే ఆమె భయపడి పారిపోవడానికి చూస్తుంటే అతను ఆమె జుట్టు పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేసి అక్కడే క్లోజ్ అవుతాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా చూడాలి. ఫ్యూ డేస్ బ్యాక్ ఈ తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ లో తింటూ ఉన్నప్పుడు ఆమె అడుగుతుంది అనమాట, ఏంటే నీ బాయ్ ఫ్రెండ్ లీచన్ తో అది జరిగిందా అని అడిగేసరికి ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతుంటే ఈ మాత్రం నీరసంగా, ఏం జరగడమో ఏమోనే, 1 year నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్క కిస్ కూడా జరగలేదు అని చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్, అంటే నీ లీచన్ కి రొమాన్స్ చేయడం రాదేమోనే, లేక ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని డౌట్ కొడుతుంది. ఈ కూడా అదే డౌట్ వస్తుంది. అప్పుడు ఫ్రెండ్ ఐడియా ఇస్తుంది, నువ్వే ఒకసారి ట్రై చేసి కనిపెట్టు, అంత రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ చేసినా అతను రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఫిక్స్ అయిపోదాం అని చెప్పగానే కొంచెం భయంగా ఉన్నా కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటుంది. ఆ తర్వాత తన రియల్ బాయ్ ఫ్రెండ్ లీచన్ ని తన ఇంటికి తీసుకొని వస్తాడు. అదే టైంలో మన డ్రామా హీరో లియాన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే సర్వెంట్స్ అందరూ లైన్ లో నిలబడి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. కొంచెం డౌట్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే అప్పుడు లీచన్ ఒక సీక్రెట్ చెప్తాడు. మా ఫ్యామిలీ చాలా రిచ్ అని నీకు తెలుసు కదా, అందుకే నా ప్లేస్ లో వర్క్ చేయడానికి లియాన్ అని ఒక సబ్స్టిట్యూట్ ని పెట్టుకున్నాం. అతను చూడడానికి సేమ్ నాలాగే ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ కూడా, కానీ బిహేవియర్ లో మాత్రం కొంచెం డిఫరెంట్. అతను మా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. మా మమ్మీ డాడీ కూడా అతని డెసిషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. అతని లైఫ్ స్టైల్ కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారమే నడుస్తుంది. మా కంపెనీలో ఉన్న ఒక సీనియర్ మేనేజ్మెంట్ కి తప్ప అతని అసలు రూపం ఎవ్వరికి తెలియదు అని పరిచయం చేస్తాడు. లియాన్ ని చూడగానే షాక్ అవుతుంది. అమ్మ బాబోయ్, ఇద్దరు అచ్చం దింపినట్టున్నారే, తెలియని వాళ్ళైతే అసలు గుర్తుపట్టలేరు అని అనుకుంటుంది. అప్పుడే లీచన్ లియాన్ కి ని పరిచయం చేసి ఈ రాత్రి తను ఇక్కడే ఉంటుందని చెప్తాడు. చూడగానే హీరో ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇంకో పక్క భయపడుతుంటే లీచన్ ధైర్యం చెప్తాడు, భయపడకు, ఆయన చాలా ఈజీ గోయింగ్ పర్సన్ అని. అప్పుడే హీరో ఆమె ముందుకొచ్చి సీరియస్ టోన్ లో హలో మిస్ అని పరిచయం చేసుకోగానే ఆమె భయపడిపోతుంది. ఇలా మాట్లాడడాన్ని ఈజీ గోయింగ్ అంటారా అని అనుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బాత్రూమ్ లో తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. ఒసే, ఇక్కడ ఇద్దరు ఒకేలాగున్నారే, నాకు అస్సలు అర్థం కావట్లేదు, అసలు ఇదేం ఫ్యామిలీనే, ఒకేలా ఉన్నది పట్టుకొచ్చి మరి ఫ్యామిలీ పెత్తనం మొత్తం ఇచ్చారు అని చెప్పగానే ఫ్రెండ్ అంటుంది, ఏమైందే, ఇద్దరికి బ్రాడ్ షోల్డర్స్, యాప్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా, చూసి ఎంజాయ్ చేయి అని చెప్తుంటే హీరోయిన్ కూడా అవునే అదైతే నిజం అని చెప్పి మళ్ళీ రియలైజ్ అయ్యి, అది కాదు, వాళ్ళ బాడీ సేమ్ ఉండడం కాదు, ఫేస్ కూడా సేమ్ ఉంది, ఈవెన్ వాళ్ళిద్దరి దగ్గర నాకు వచ్చే ఫీలింగ్ కూడా సేమే ఉంది, ఎందుకు ఇలా అవుతుంది అని డౌట్ పడుతుంటే ఫ్రెండ్ అంటుంది, ఇంకేంటి ఇద్దరితో పని కానిచ్చాయి అని చెప్తుంటే ఆపవే, లీచన్ సంగతి పక్కన పెట్టు, ఆ లియాన్ తో మాట్లాడాలంటేనే నాకు సుస్సు పడుతుంది, మొక్కల్లో ఒక నవ్వు అనేది ఉండదు, అతను నా బాయ్ ఫ్రెండ్ లాగా క్యూట్ ఏం కాదు, వాడితో నేనేంటి మాట్లాడేది తున్నప్పుడు లియాన్ సడన్ గా వెనుక నుండి వచ్చి అంతా వినేస్తాడు. ఫుల్ నెర్వస్ అయిపోతుంది, ఏమనుకుంటాడో ఏంటో అని, కానీ అతను మాత్రం ఆమెను పై నుంచి కింది దాకా చూసి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. నెక్స్ట్ డిన్నర్ టేబుల్ దగ్గర హీరోని చూసి ఒకటే వణికిపోతుంది. లీచన్ అది అబ్జర్వ్ చేసి, పర్లేదు అతను నా అన్న లాంటి వాడు, నేనేం చేయట్లే అని ధైర్యం చెప్తాడు. అప్పుడు లీచన్ హీరోని అడుగుతాడు, బ్రదర్ నాకు ఈకి పెళ్లి చేయడానికి ఎలాగైనా నువ్వే పేరెంట్స్ తో మాట్లాడాలి అని అంటే హీరో ఆమె వైపుకు చూసి, మాట్లాడతాను కానీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనేది నాకు సంబంధం లేదు. లీచన్ ఎగ్జైట్ అవుతూ, నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా అది జరుగుతుంది. అదే టైంలో స్నోఫాల్ వస్తుంది అనమాట. లీచన్ అది చూసి ఎగ్జైట్ అవుతూ మెడ మీద చేయి వేస్తాడు. అది చూసిన మనోడికి చాలా జలస్ వస్తుంది, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ఈ లోపే వీళ్ళు బయటికి వెళ్లి స్నోలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూసి మనోడికి ఇంకా పీక్స్ లోకి వెళ్లిపోతుంది. కోపంతో తాగుతున్న వైన్ గ్లాస్ ని కూడా ఒంటి చేత్తోనే పగలగొట్టేస్తాడు. అదే టైంలో ఒక రెడ్ బ్రేస్లెట్ ని చాలా సీరియస్ గా చూస్తుంటాడు. దాన్ని బట్టి హీరోయిన్ కి హీరోకి మధ్య ఏదో కనెక్షన్ ఉందని మాత్రం మనకు
అర్థమవుతుంది. ఆ తర్వాత హీరో బాత్రూమ్ లో ఉంటాడనమాట. అప్పుడే ఈ పైకి వచ్చి అతన్ని చూసి లీచన్ అనుకుని ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సీరియస్ ముఖం పెట్టేసరికి ఎందుకు ఇలా ముఖం మార్చుకుని ఉన్నావు, కొంచెం నవ్వొచ్చు కదా అని చెప్పి మూతి పైకి లేపుతుంది. అంతేకాదు స్లోగా అతని బాడీ మీద చేతులు వేసి చాలా రొమాంటిక్ గా ఫ్లర్ట్ చేయబోతుంటే మనోడు అంటాడు, నీకు ఈ మధ్య నీ బాయ్ ఫ్రెండ్ కి నాకు మధ్య డిఫరెన్స్ కూడా తెలియడం లేదా అని చెప్పేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోయి వెనక్కి జరుగుతుంది. అప్పుడు అతను ఆమె చేయి పట్టుకుని తన గుండెల దగ్గర ఆనించుకుంటాడు. ఆమె వెంటనే చేయి విడిపించుకుని ఐఎమ్ సో సారీ మిస్టర్ లియాన్, నిన్న నా ఫ్రెండ్ దగ్గర కూడా మీ గురించి తప్పుగా చెప్పినందుకు చాలా పెద్ద సారీ అని అందుంటే అతను షాక్ అయ్యి నీకు నేనంటే భయం ఎందుకు అని అడుగుతాడు. ఆమె ఏదో చెప్పబోయే లోపు లీచన్ అక్కడికి రావడంతో కొంచెం సీన్ ఆక్వర్డ్ గా మారిపోతుంది అనమాట. స్నోలో తడిచినందుకు ఈకి జలుబు చేస్తుందేమో అని చెప్పి మనోడు వేడి నీళ్ళు ఇస్తాడు. అతను వెళ్లిపోయాక లీచన్ చెప్తాడు, ఈ రోజు కొంచెం అతని మూడు బాగున్నట్టుంది, అందుకే పాజిటివ్ గా ఉన్నాడు అని చెప్పగానే హీరోయిన్ షాక్. ఏంటి మూడు బాగుందా, ఇక్కడ నేను వణికి చేస్తున్నాను రా బాబు అని అనుకుంటుంటే లీచన్ ఒక విషయం చెప్తాడు. యాక్చువల్ గా లియాన్ కి పాస్ట్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు అతను చాలా స్వీట్ గా ప్రేమగా ఉండేవాడు. కానీ ఆ అమ్మాయి అతను వదిలేసి వెళ్లిపోయాక ఇంత కోల్డ్ గా మారిపోయాడు అనమాట అని చెప్తాడు. అది విన్న హీరోయిన్ లవ్వా, ఈ కోల్డ్ ఫేస్ హీరో గారికి కూడా లవ్ ఉందా అని అనుకుంటుంది. ఆ నైట్ ఆమెకి ఫుల్ ఫీవర్ వస్తుంది అనమాట. లీచన్ సారీ ఇదంతా నా వల్లే, స్నోలో అడిపించినందుకు నీకు ఇలా జరిగింది అని చెప్తే సరే నీ సారీ యాక్సెప్ట్ చేస్తాను కానీ ఈ రోజు నైట్ నాతోనే ఉండు అని చెప్తుంది. అతను కూడా ఓకే అంటాడు. సరిగ్గా అప్పుడు అతను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుండి మెసేజ్ వస్తుంది. తనకి బాలేదని అర్జెంట్ గా రమ్మని బ్లాక్ మెయిల్ చేసి మరీ పిలిపిస్తుంది అనమాట. దాంతో అతను ఈకి నిజం చెప్పకుండా ఆఫీస్ పని మీద అర్జెంట్ గా వెళ్ళాలి, నువ్వు రెస్ట్ తీసుకో అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. పాపం ఈకి ఐడియా కూడా ఉండదు. అప్పుడు అతన్ని హక్ చేసుకొని నాతో కొంచెం సేపైనా క్వాలిటీ టైం స్పెండ్ చెయ్యవు, నువ్వు ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతావు అని సాడ్ గా ఫీల్ అయితే అతను కూడా ఆమెను కంఫర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్తూ అక్కడున్న తన బ్రదర్ అదే మన హీరోని ఒక ఫేవర్ అడుగుతాడు. అన్నయ్య నేను వెళ్తున్నాను, నువ్వు నా బట్టలు వేసుకుని నాలాగే మారిపోయి ఈ దగ్గర ఉండు ప్లీజ్, తనకి ఒంట్లో బాలేదు, నేను లేనని తెలిస్తే తను ఫీల్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మరీ వెళ్తాడు. ఇంకో పక్క ఈ నిద్రలో ఒకటే పీడ కలలు కంటూ ఉంటుంది. ఆ కళలో తనకి హీరో కనిపిస్తాడు. అతను ఒక్కసారిగా తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి ఆమెను లాగి గొంతు పట్టుకొని నువ్వు మర్చిపోయావా నేనెవరో అని అనేసరికి ఒక్కసారిగా హీరోయిన్ ఆ పీడకల నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. నాకేమైనా పిచ్చా, హీరో నా బాయ్ ఫ్రెండ్ బ్రదర్ కదా, అతని గురించి ఇలాంటి థాట్స్ ఏంటి, మేబీ నా ఫీవర్ వల్ల హెల్యూసినేషన్స్ వస్తున్నాయేమో అని అనుకుని తను తాను తిట్టుకుంటుంది. కానీ అదే టైంలో మన హీరో లీచన్ లాగా రెడీ అయ్యి అక్కడికి వస్తాడు. బెడ్ మీద కూర్చొని ఆమె ఫీవర్ చెక్ చేస్తున్నప్పుడే ఒక్కసారిగా అతన్ని హక్ చేసుకొని నాకు ఒక పీడకలు వచ్చింది అని అడగగానే ఏంటది అని అడుగుతాడు. పైకి చెప్పకుండా మనసులో బాధపడుతుంది. నీ బ్రదర్ నా రూమ్ కి వచ్చి రొమాన్స్ చేసినట్లు వచ్చింది, ఆ విషయం నీకు ఎలా చెప్పను అని అనుకుని అతను ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తర్వాత లిప్స్ ఆ తర్వాత నోస్ అలా స్లోగా ఐస్ మీద కిస్ చేస్తున్నప్పుడు ఆమెకి అతని ఐ కింద ఒక పుట్టుమచ్చ కనిపిస్తుంది. అది చూడగానే ఒక్కసారి భయపడి వెనక్కి జరుగుతుంది. నువ్వు లియాన్ కదా అని టెన్షన్ పడుతున్నప్పుడే మనకి పాస్ట్ సీన్ చూపిస్తారు. లీచన్ ఈయన వదిలేసి ఈయన దగ్గరకు వెళ్ళేటప్పుడు హీరో వార్నింగ్ ఇచ్చుంటారనమాట. నువ్వు చేస్తుంది తప్పు, ఈయా లేదా ఇన్నా ఎవరో ఒకరిని ఎంచుకో, ఇద్దరి మధ్య గేమ్స్ ఆడడం కరెక్ట్ కాదు అని చెప్పిన లీచన్ వినలేదన్నమాట. అదే టైంలో ఆమె సూసైడ్ చేసుకుంటున్నట్టు ఫోటో పంపించడంతో లీచన్ టెన్షన్ తో అన్నయ్య ఇంటి బాలేదు కదా ప్లీజ్ తను వదిలేలేను అని చెప్పి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడు మనోడు సీరియస్ గా కూర్చొని అంటాడు, నువ్వు తన్ని ప్రేమించావనుకున్నాను కానీ అలా చేయలేదు, అయితే ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని ఫిక్స్ అయిపోతాడు. సో ఇదే మంచి ఛాన్స్ అనుకుని లీచన్ లా రెడీ అవుతూ నాకు కావాల్సింది నేను దక్కించుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని వామ్ వాటర్ తీసుకుని ఆమె దగ్గర బయలుదేరి ఉంటాడనమాట. సో ప్రెసెంట్ లో హీరో కావాలని ఈయన టీజ్ చేస్తున్నట్టు అడుగుతాడు. ఏంటి నాకు హీరోకి మధ్య డిఫరెన్స్ కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అంటే ఆమె నవ్వుతూ ఎందుకు పట్టలేను, నీ కంటి కింద పుట్టుమచ్చుంది, అతనికి అది లేదు కదా, కానీ ఇన్ని రోజులు నేను ఇది గుర్తుపట్టలేదు, చాలా అందంగా ఉన్నావు అని చెప్తుంది. అప్పుడు మనోడు ఆమెకి దగ్గరగా వచ్చి అయితే నీకు నా గురించి చాలా విషయాలు తెలిసినట్టు లేదు కదా, ఒక్కొక్కటి నేర్పినా ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేస్తాడు. అతను చేసే ప్రాసెస్ లో ఆమెకు ఊపిరి కూడా ఆడదన్నమాట. అంత ఆవేశంతో చేస్తాడు. దాంతో హీరోయిన్ అతన్ని వెనక్కి నెట్టి నాకు ఊపిరి కూడా ఆడట్లేదు ప్లీజ్ స్లోగా చేయవా అని అంటే మనోడు పట్టించుకోకుండా ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఊపిరి స్లోగా తీసుకో అదే ఆడుతుంది అని చెప్పి మళ్ళీ ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఆమె మనసులో ఆలోచిస్తుంది, ఈ లీచన్ కి కిస్సింగ్ స్కిల్స్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చింది అని అనుకుంటూ ఆమె కూడా అతన్ని హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. కాసేపటి తర్వాత హీరో రూమ్ నుండి బయటకు వస్తే లీచన్ అప్పుడే వస్తాడు. అతని బట్టల మీద ఏం లిప్స్టిక్ మార్కులు ఉంటాయన్నమాట. అంటే ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి వచ్చారనమాట. హీరో సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఈకి నా మీద డౌట్ కూడా వచ్చేసింది, ఆల్మోస్ట్ పట్టుపడేవాన్ని, నువ్వు వెంటనే బట్టలు మార్చుకుని తన దగ్గరికి వెళ్ళు, మళ్ళీ ఇలాంటి
ఇలాంటి తప్పు చేయకు, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో అని అంటాడు. కానీ నెక్స్ట్ డే కూడా లీచన్ అదే పని చేస్తాడు. మళ్ళీ హీరోయిన్ తనలా ఉండమని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళుంటాడు. అప్పుడు మనోడు సీరియస్ గా ఒకటే విషయం అడుగుతాడు, ఇలా నేను ఇలాగా యాక్ట్ చేస్తే తను నా మీద ప్రేమలో పడుతుందని నీకు కొంచెం కూడా డౌట్ రావట్లేదా అని అంటే అతను చాలా కాన్ఫిడెంట్ గా, అన్నయ్య అంత సీన్ లేదు, తనకి నేనన్నా నా బాడీ అన్న పిచ్చి ప్రేమ, పైగా బుక్స్ చదివేది నేను ఒక్కనే కదా, సో ఆబ్వియస్లీ నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించదు అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈకి ఫుల్ ఆకలితో ఏదైనా తిందామని బయటకు వస్తుంది. అక్కడ హీరో కనిపిస్తాడు. అతను బాత్రూమ్ లో ఉంటాడు. ఆమె అతను గుద్దుకోవడంతో దెబ్బకు పట్టుకుంటాడు అనమాట. అప్పుడు అతని హాట్ బాడీ చూసి మన మేడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, వీడేంటి ఇంత హాట్ గా ఉన్నాడు అని కొంచెం పైకి చూస్తుంది. అక్కడ ఉంది హీరో అని అర్థం చేసుకుని, బాప్రే నేను ఎంత పెద్ద తప్పు చేశా అని అక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే మనోడు పట్టుకుంటాడు. ఈ పట్టుకునే ప్రాసెస్ లో ఆమె దగ్గరికి తీసుకోవడంతో ఎగ్జాక్ట్లీ అతని బాడీ మీద కిస్ చేస్తుంది. ఈకి మనసులో లడ్డూలు పుట్టుకొస్తాయి కానీ ఇంకో మినిట్ లో రియలైజ్ అయ్యి, అయిపోయింది నా పని అయిపోయింది, ఇవాళ వీడు నన్ను చంపేస్తాడు, ఇది సెకండ్ టైం వీడి జోలికి వచ్చాను నేను అని భయపడుతుంటే మనోడు ఆమెను తిడతాడు. ఒంట్లో బాలేనప్పుడు రూమ్ లో రెస్ట్ తీసుకోకుండా బయటకి ఎందుకు వచ్చావు అని అంటే, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా తినడానికి వచ్చాను అని చెప్తుంది. కానీ అదే టైంలో మనోడి చేతిలో ఆమె ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఇది లీచన్ నా కోసం పంపించాడా అని అడుగుతుంది. లేదు, అతను ఆఫీస్ పని మీద వెళ్ళాడు, సో నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అని చెప్తూనే, ఇక లేచావు కదా పద కిందికి వెళ్ళి తిందాం అని అంటాడు. కిందకి వచ్చాక ఇద్దరు తింటున్నప్పుడు అతని హాట్ బాడీ అండ్ ఆ 6 ప్యాక్స్ యాప్స్ ని చూసి మన మేడం కి కళ్ళు తిరిగిపోతుంటాయి. ఒకవేళ నేను లీచన్ గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఖచ్చితంగా వీడిని నేను నా బాయ్ ఫ్రెండ్ చేసుకునేదాన్ని అని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తూనే అతన్ని తినేంత ఇదిలో చూస్తూ ఆ కేక్ తింటుంది. అప్పుడే ఆమెకి పార్ట్ టైం జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్ గా ఆమె పార్ట్ టైం గా ట్యూటరింగ్ చేస్తుందన్న విషయం లీచన్ కి తెలియదు అనమాట. అది హీరో చూసి, నువ్వు ఆల్రెడీ కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ ఈ పార్ట్ టైం జాబ్ ఎందుకు అని అడుగుతాడు. హీరో ఎక్కడ లీచన్ కి చెప్తాడేమో అని టెన్షన్ తో అతను చేయి పట్టుకొని ఏడుస్తూ, మిస్టర్ లియాన్ నాకు డబ్బు అవసరం ఉంది, మీ కంపెనీ శాలరీ తక్కువని కాదు కానీ నాకు ఎక్స్ట్రా మనీ కావాలి, ప్లీజ్ ఈ విషయం లీచన్ కి చెప్పొద్దు, ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్ అని అడుగుతుంది. మనోడు ఆమె అంత బాధపడుతూ రిక్వెస్ట్ చేసేసరికి ఏమంటాడు, సరే ఈ విషయం మరి లీచన్ కి కూడా తెలవనివ్వకు అని చెప్తాడు. ఈ కూడా ఎగ్జైట్ అయిపోయి, వీడంతా చెడ్డోడేం కాదు అని అనుకుని, థ్యాంక్ యూ మిస్టర్ లియాన్, నువ్వు నా పాలిట దేవుడివి, ఇక నుంచి ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్ అని ఒక క్యూట్ ఫేస్ పెట్టేసరికి మనోడు ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. మళ్ళీ చెప్తాడు, బట్ నీకు ఫీవర్ ఉంది కాబట్టి ఒక్కదాన్ని పంపను, నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. అతను కారులో డ్రాప్ చేసి వెళ్ళాక ఈ మనసులో ఆలోచిస్తుంది, ఇతన్ని చూస్తే నాకేదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది, ఎందుకు నా రిలేటివ్ కాదు, నా ఫ్రెండ్ కాదు, బట్ ఆ వైబ్ ఎందుకు వస్తుంది అని కన్ఫ్యూజ్ అవుతూ, ఓసే నీ బాయ్ ఫ్రెండ్ లీచన్, అతని గురించి మాత్రమే ఆలోచించు అని తిడుతుంది. ఆ తర్వాత ఈ ఆఫీస్ వర్క్ పార్ట్ టైం జాబ్ రెండు మేనేజ్ చేస్తూ బిజీగా ఉంటుంది. తిరిగి ఇంటికి వస్తుంటే ఫుల్ స్నో పడుతుంటుంది. తను లీచన్ కి కాల్ చేస్తుంది కానీ అతను ఎత్తాడు. మేబీ బిజీగా ఉన్నాడేమో అని అడ్జస్ట్ అవుతుంది. కానీ సరిగ్గా అప్పుడే హీరో కార్ లో అక్కడికి వస్తాడు. అతను అక్కడ చూడగానే ఆమె షాక్ అయ్యి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. అతను కవర్ చేస్తూ, అంటే ఊరికే ఇటు నుంచి వెళ్తున్నాను, నేను చూసి ఆగాను అని అబద్ధం చెప్తూ, అయినా నీకు డబ్బు అవసరం ఉంటే ఈ విషయం లీచన్ కి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. చాలా సీరియస్ గా, నేను తనతో ఉంది డబ్బు కోసం కాదు, అవును అతను నాకు చాలా హాట్ గా కనిపిస్తాడు, అందుకే బాయ్ ఫ్రెండ్ చేసుకున్నాను, కానీ తన మనీ నాకు అవసరం లేదు, ఈ విషయం నువ్వు తనకి చెప్పకపోవడమే మంచిది అని క్లియర్ గా చెప్పేస్తుంది. తను ఎలాగోలా లీచన్ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదని, హాస్టల్లో ఉండాలని డిసైడ్ అవుతుంది. మొండిగా అదే విషయం హీరోకి చెప్పగానే అతను మాత్రం సీరియస్ గా, నీకు ఇంకా ఒంట్లో బాలేదు కదా, అప్పటి వరకు ఇంట్లోనే ఉండు అని ఆమె దిగబోతుంటే దిగనివ్వకుండా కార్ లాక్ చేసి వాళ్ళ ఇంటికి స్పీడ్ గా పోనిస్తాడు. హీరోయిన్ దెబ్బకు దడుచుకుంటుంది. కట్ చేస్తే ఇంకో పక్క మన లీచన్ బాబు ఇంట్లో ఫుల్ బిజీగా ఉంటాడు. అప్పుడే హీరో అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు, చూడు ఇక్కడే ఉంది, నువ్వు గనక త్వరగా రాకపోతే తను ఎప్పటికీ కోల్పోతావు అని చెప్పగానే వాడు మాత్రం ఇంకా ప్లీజ్ అన్నయ్య మేనేజ్ చేయవా అని అడుగుతాడు. ఇక్కడ హీరో మాత్రం ఈ దగ్గర ఒకసారి హీరో లాగా, అవసరమైతే లీచన్ లాగా డబుల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈ రూమ్ లోకి వెళ్ళగానే ఆమె షార్ట్ డ్రెస్ లో ఉంటుంది. ఆమెను అంత దగ్గరగా అలా చూసేసరికి తన మీద క్రష్ పెరిగిపోయి తన్ని తాను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడనమాట. కానీ ఈసారి మన హీరోయిన్ గారు అతనితో ఇనిషియేషన్ తీసుకొని సోఫా మీద కూర్చోబెట్టి అతని మీదకి ఎక్కబోతుంది. అప్పుడు అతను ఆమె వేసుకున్న షర్ట్ కాలర్ మీద ఉన్న ఒక సింబల్ చూస్తాడు. అది చూసి ఒక టైప్ ఆఫ్ లుక్ తో, ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావు అని అడిగితే, ఎందుకంటే ఇది నాకు వేసుకోవాలనిపించింది అని అడుగుతుంది. ఉన్న షర్ట్ లో నా షర్ట్ మాత్రమే వేసుకోవాలనిపించిందా, కానీ నీకు తెలుసా ఒక మగవాడి షర్ట్ వేసుకోవడం వెనుకున్న అర్థం ఏంటో అని అంటే, అతని లిప్స్ ని టచ్
చేస్తూ తెలుసు అది నువ్వు విప్పడానికే కదా అని అంటూ ఒక విషయం చెప్తుంది. రేపు మా తాతయ్య బర్త్డే ఉంది, నాతో పాటు వస్తావా అని అంటే హీరో వెంటనే ఆఫీస్ లో కొంచెం పని ఉంది కానీ నువ్వు అడిగావు కదా ఖచ్చితంగా టైం తీసుకొని వస్తాను అని చెప్పి ఒక నెంబర్ ఇస్తాడు. ఫ్యూచర్ లో గనుక నీకు ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఈ నెంబర్ కి కాల్ చేయి అని చెప్తాడు. అప్పుడు ఈ అతని చీక్స్ పట్టుకొని లీచెన్ నీకు తెలుసా మళ్ళీ నీ దగ్గర నాకు పాత వైబ్ వస్తుంది అని అంటే ఏంటి ఆ వైబ్ అని అడుగుతాడు. అదే డీప్ గా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పి అతని లిప్స్ ని ఒక్కసారిగా కిస్ చేస్తుంది. ఈసారి ఆమె ఇనిషియేషన్ తీసుకొని కిస్ చేయబోతుంటే మనోడు ఒక్కసారిగా వెనక్కి నెడతాడు. అప్పుడు ఆమె ఏమైంది అని అడిగితే మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, నీకు ఫీవర్ తగ్గలేదు, సో కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గాక చూద్దాం అని చెప్తాడు. ఈ ఒక రిక్వెస్ట్ చేస్తుంది, కానీ నాకు ఈ రోజు నీతో పాటు కలిసి పడుకోవాలనుంది అనగానే మనోడు ఒక క్షణం ఆలోచిస్తాడు. బట్ ఇమ్మీడియట్ గా సరే పద అని చెప్పి ఎత్తుకొని ఆమెను బెడ్రూమ్ లోకి తీసుకొస్తాడు. వాళ్ళిద్దరు చాలా రొమాన్స్ గడిపిన తర్వాత ఆమెను ప్రేమగా నిద్రపుచ్చుతూ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు లీచెన్ వీడియో కాల్ చేస్తాడు. ఈ హీరోకి అంత దగ్గరగా ఉండడం చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని లీచెన్ షాక్ అవుతాడు. హీరో రివర్స్ లో నువ్వు అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నావు, ఇక్కడ నన్ను తన బాయ్ ఫ్రెండ్ లా ఉండమంటున్నావు, అలా చేస్తే తను నన్ను బాయ్ ఫ్రెండ్ లాగే కదా ట్రీట్ చేసేది, నీకు అంత ప్రాబ్లం ఉంటే ఇన్ని వదిలేసి త్వరగా రావచ్చు కదా అని గట్టిగా ఇచ్చి పారేస్తాడు. కానీ లీచెన్ మాత్రం ఏదైతే ఏం లే అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోతూ మూవ్ ఆన్ అవుతున్నాడు అని అనుకుని థ్యాంక్ యూ అని చెప్పి కట్ చేస్తాడు. కాల్ కట్ చేసాక ఆమెను ప్రేమగా హత్తుకొని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ లేవగానే లీచెన్ పేరుతో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఉంటుందన్నమాట. అది చూసి ఆమె ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. కానీ నిజానికి అది పంపించింది మన హీరో అన్నమాట. ఆమె ఆ డ్రెస్ వేసుకొని చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి పార్టీకి వెళ్తుంది. అక్కడ ఫ్యామిలీ అంతా ఉంటుంది. ఈ వాళ్ళ అమ్మ చనిపోయాక తన స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్, చివరికి తన తండ్రి కూడా ఆమెను ఎప్పుడు టార్చర్ పెడుతూనే ఉంటారు. అదే విధంగా ఈ పార్టీలో కూడా టార్చర్ పెడుతుంటే ఆమె వాళ్ళ వాగుని కూడా ఇగ్నోర్ చేసి పార్టీలోకి వెళ్తుంది. ఆమె వేసుకున్న కాస్ట్లీ డ్రెస్ చూసి ఆ స్టెప్ సిస్టర్ కి కుళ్ళు మొదలవుతుంది. దీనికి ఇంత డబ్బు ఎక్కడిది అని అనుకుంటుంటే ఇంకో పక్క హీరో తన మీటింగ్స్ అన్ని గబగబా కంప్లీట్ చేసుకొని ఈ ఫ్యామిలీని కలవడానికి బయలుదేరతాడు. పార్టీలో ఈ తాతయ్యతో మాట్లాడుతుంటే మళ్ళీ ఆ స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్ వచ్చి వెటకారాలు ఆడతారు. ఆ స్టెప్ సిస్టర్ కి ఒక రిచ్ మొగుడు ఉంటుంటాడులే. వాళ్ళిద్దరు కలిసి ఈ ఇన్సల్ట్ చేస్తూ నీకు అసలు రిచ్ బాయ్ ఫ్రెండ్ గానీ హస్బెండ్ గానీ లేరు కదా, అందుకే ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు అని ఏడిపిస్తారు. ఏదో రిచ్ కాకపోతే బ్రతకలేమన్నట్టు. ఈ కూడా ఊరుకుంటుందా, నేను నా సొంతంగా సంపాదించుకుంటున్నాను, నాకెవరు డబ్బు అవసరం లేదు అని అంటుంది. అయినా వాళ్ళు వినకుండా ఈతో మిస్బిహేవ్ చేస్తూ దాన్ని బలవంతంగా డ్రింక్ చేయమని వేధిస్తుంటారు. ఎగ్జాక్ట్ టైం కి మన హీరో అక్కడికి వస్తాడు. ఆమెను బలవంతంగా మందు తాగిస్తున్న వాళ్ళకి గాడ్స్ తో పట్టించి బయటికి నూకిస్తాడు. అతన్ని చూసి ఆమె స్టన్ అయిపోయి అలా నిలబడిపోయేసరికి ఏంటి అలా చూస్తున్నావు, ఇక్కడికి రా అని ఆమె చేతికి తగిలిన దెబ్బని చూస్తుంటే ఆమె అతన్ని చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. వచ్చింది హీరోనా లేక ఈ చిన్న కొంపరీసి తను హీరోనేమో, హీరో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అని డౌట్ పడుతుంది. అప్పుడు హీరో తను ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ వారసుని పరిచయం చేసుకుంటాడు లీచెన్ ఐడెంటిటీతో. అది వినగానే ఆ చెల్లెలు మొగుడు ప్యాంట్ తడిసిపోతుంది. వాడికి అక్కడ గట్టిగా దెబ్బలు పడమే కాకుండా వాడి కంపెనీలో చేసిన ఫ్రాడ్స్ వల్ల హీరో వాడిని జైలు కూడా పంపించేస్తాడు. ఆ చెల్లెలు షాక్ లో ఉండిపోతుంది. ఈకి ఇంత రిచ్ బాయ్ ఫ్రెండ్ ఎలా దొరికాడు అని. అప్పుడు ఈ స్లోగా హీరోని అడుగుతుంది, నువ్వు హీరోలా నటిస్తున్నావా లేక నిజంగానే హీరోవా అని అంటే అతను నవ్వుతూ నేను లీచెన్నే, కాకపోతే హీరోలా నటిస్తున్నాను, ఎందుకంటే నేను నేర్పించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా అని అబద్ధం చెప్తాడు. ఈ భయపడుతూ ఒకవేళ ఈ విషయం నీ బ్రదర్ కి తెలిస్తే ఏంటి అని అడిగితే ఏం కాదు నేను చూసుకుంటాను కదా అని ధైర్యం చెప్తాడు. చివరిగా వాళ్ళిద్దరు తాతయ్యని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. నేను ఈని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను అని తాతయ్యకి హీరో ప్రామిస్ చేస్తాడు. ఈ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాదు బర్త్డే పార్టీ అరేంజ్ చేసినందుకు ఆ బిల్ మొత్తం ఇప్పుడు ఈ చెల్లెలే కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడ మొగుడు ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయాడు కదా. హోటల్ వాళ్ళు వచ్చి డబ్బులు కట్టండి అని అడుగుతుంటే ఆమె వాళ్ళ మమ్మీ డాడీని హెల్ప్ అడుగుతుంది. కానీ వాళ్ళు కూడా మా దగ్గర చిల్లుగా ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తారు. అది చూసిన ఈ నవ్వుతూ అసలు నా పైసకు కూడా పనికిరా నువ్వు ఇలాంటి గ్రాండ్ పార్టీలు ఎందుకు ఇవ్వాలి అని గట్టిగా కౌంటర్ ఇచ్చి హీరోతో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఈ హోటల్ బయట నుండి వస్తుంటే హీరో కంటే లీచెన్ పడతాడు. లీచెన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంతో కలిసి అదే హోటల్ నుండి బయటకు వస్తుంటాడు. ఈ గనుక అతన్ని చూస్తే అసలు విషయం బయట పడిపోతుందని వెంటనే ఈ డైవర్ట్ చేయడానికి తనే రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క ఇన్ మాత్రం లీచెన్ వెంట పడుతూనే ఉంటుంది. అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చి కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయను, మన బ్రేకప్ అయి 1 year అయిపోయింది, నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, నన్ను ఇలా విసిగించడం ఆపు అని చెప్తాడు. కానీ ఈయనకి తెలుసు లీచెన్ కి తనంటే పిచ్చని, మళ్ళీ తన దగ్గరికి వస్తాడని కావాలని అలిగినట్టుగా వెళ్ళిపోతున్నట్టు నటిస్తుంది. అప్పుడే లీచెన్ కళ్ళు హీరో మీద పడతాయి. హీరో ఎవరో అమ్మాయిని కిస్ చేయడం చూసి అతను ఈయన కిస్ చేస్తున్నాడా
అని చిన్న డౌట్ వస్తుంది కానీ క్లారిటీ ఉండదు. అంతలో ఏదో మిర్రర్ అడ్డు రావడంతో హీరో అప్పటికే ఏని కార్ లో అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. వెంటనే లీచన్ కి హీరో సెక్రటరీ నుండి కాల్ వస్తుంది. మిస్టర్ లియాన్ గారు నేను కలవాలనుకుంటున్నారు, సాయంత్రం ఇంటికి రమ్మన్నారు అని చెప్తాడు. కార్ లో హీరో ఈ ఇంటికి వెళ్తుంటే సడన్ గా ఈ ఫోన్ కి లీచన్ కాల్ చేస్తూనే ఉంటాడు. అతను కాల్ చేస్తున్నాడని అబ్జర్వ్ చేసిన మన హీరో తెలివిగా ఈ ఫోన్ లాక్కొని కాల్ కట్ చేసేసి ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని రొమాంటిక్ గా డైవర్ట్ చేయడానికి చూస్తుంటాడు. అతను అలా క్లోజ్ గా వచ్చేసరికి మన హీరోయిన్ అడుగుతుంది, ఈ రోజు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, బట్ నీ వల్ల ఇవాళ నా హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుందో తెలుసా అని అనగానే మన హీరో ఇక కొట్టుకుంటూనే ఉంటుంది అని చెప్పి ఆమెను ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫోన్ రావడంతో హీరోయిన్ అతన్ని కంట్రోల్ చేయడానికి లిప్ బైట్ చేస్తుంది. అప్పుడు అతను ఆ ఫోన్ రాని, దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నీ పనిలో ఉండు అని చెప్పి ఆమెను అలాగే ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె భయపడుతుంది, ఎవరైనా చూస్తారు అని అంటే మనోడు ఎక్కడ ఆగుతాడు, ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు, ఇక నుండి మన ఇద్దరం మాత్రమే ఉంటాం, మనకి నచ్చింది చేద్దాం అని చెప్పి ఇంకా ప్యాషనెట్ గా చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే లీచన్ ఇంటికి వస్తాడు. డైరెక్ట్ గా ఈ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆమె ఆరాంగా పడుకొని ఉంటుంది. కానీ ఆమె నెక్ మీద చాలా లవ్ బైట్స్ ఉంటాయి. అవి చూసిన లీచన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా అని డౌట్ వచ్చేస్తుంది. కానీ మళ్ళీ సెల్ఫ్ కవర్ చేసుకుంటూ, చచ్చా హీరో వేరే ఎవరినో ప్రేమించాడు కదా, అయినా అంత రూత్లెస్ పర్సన్ ఇలాంటి సింపుల్ అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాలే అని చెప్పి ఆమె మీదకి వచ్చి గొంతు పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. హీరో హీరోయిన్ కెమెరాలో ఇదంతా చూస్తుంటాడు. వెంటనే లీచన్ కి కాల్ చేసి బయటికి పిలిచి కొంచెం వర్క్ మీద ఫోకస్ చేయి అని ఏదో పని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. వాడు హీరోకి ఏం చెప్పలేరు కదా, సో వెంటనే వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ తన మెడ మీద ఉన్న లవ్ బైట్ ని దాచుకుంటూ ఆఫీస్ కి బయలుదేరబోతుంది. అప్పుడు హీరో ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు ఆ పార్ట్ టైం జాబ్ వదిలే, నా సెక్రటరీ ఆల్రెడీ లీవ్ లో ఉంది, ఈ రోజు నాకు ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యేది ఉంది, నాతో పాటు అటెండ్ అవ్వు అని చెప్తాడు. ఆమె నో చెప్పలేకపోతుంది, ఎందుకంటే చెప్తే ఎక్కడ తన పార్ట్ టైం జాబ్ విషయం లీచన్ కి చెప్పేస్తాడేమో అని భయం అన్నమాట. సో ఆఫీస్ వర్క్ అయిపోగానే హీరో స్వయంగా ఈని పికప్ చేసుకోవడానికి వస్తాడనమాట. ఆమె ఎవరికి కనపడకుండా దాచుకుంటూ కార్ ఎక్కుతుంది. అలా ఆమెను ఒక పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ హీరో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఆమె డ్రింక్ చేయలేకపోవడంతో కంఫర్ట్ చేయడం కోసం వెళ్ళి అక్కడ కేక్స్ ఉన్నాయి తిను అని చెప్తాడు. అప్పుడే ఫ్రెండ్స్ ఈ ఫోటో తీసి లీచన్ కి పంపిస్తారు. ఒరేయ్ నీ స్టాండ్ ఒక అదిరిపోయే గర్ల్ ఫ్రెండ్ ని పట్టాడ్రా, చూడు ఎంత బాగుందో అని ఆ ఫోటో పంపి మెసేజ్ చేస్తారు. లీచన్ అప్పుడు క్లబ్ లో అమ్మాయిలతో ఫుల్ చిల్ అవుతుంటాడు. ఆ ఫోటోలో ఈ వెనక ఉండడంతో అతను గుర్తుపట్టాడు అనమాట. ఒక క్షణం షాక్ అవుతాడు. కానీ మా అన్నయ్య తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోయి ఎక్కడమో అని అవుతాడు అని లైట్ తీసుకుంటాడు. ఇంకో పక్క పార్టీలో హీరో ఫుల్ మంది తాగుతాడు. కానీ ఇదంతా యాక్టింగ్ అనుకోండి. కావాలని అతని ఫ్రెండ్స్ హీరోని ఈకి అప్పగించి వెళ్లిపోతారు. అతి కష్టం మీద పాపం ఈ అతని ఇంటికి తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో దించుతుంటే పొరపాటున బెడ్ మీద పడతాడు. ఆ ప్రాసెస్ లో ఆమె మెడ మీద ఒక కిస్ కూడా చేస్తాడు. ఆ విషయం మనోడికి తెలుసు. కానీ కావాలని మళ్ళీ ఇంకా ఫార్వర్డ్ అవ్వడానికి ముందుకెళ్తుంటే ఆమె ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి అతను ఒక్క దోపుతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హీరో మనసులో ఈ నా ప్రేమలో పడేలా త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న జరిగిందని గుర్తు చేసుకుని ఈ కొంచెం హీరోని ఫేస్ చేయలేకపోతుంది. ఆమె అవాయిడ్ చేస్తుందని అబ్జర్వ్ చేసి అతను మనసులోనే నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఆఫీస్ అయిపోగానే లీచన్ కి కాల్ చేస్తుంది. అతను బిజినెస్ ట్రిప్ అని వెళ్ళుంటాడు కదా, సో ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటే ఆయన అబద్ధం చెప్తాడు. ట్రిప్ నుంచి త్వరగానే వచ్చేస్తాను అప్పుడు మన ఇద్దరం కలిసి చాలా టైం స్పెండ్ చేద్దాం అని ఒకటే ఊరిస్తుంటాడు. కాల్ కట్ చేశాక ఎదురుగా ఆమె కోసం ఒక కార్ ఆగుతుంది. అది మన హీరో పంపించుంటాడు. ఆ సాయంత్రం ఈవినింగ్ ఒక పార్టీ ఉండడంతో ఈకి హీరో స్వయంగా ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అరేంజ్ చేసి ఉంటాడనమాట. ఆమె అది వేసుకుని బయటికి రాగానే ఎదురుగా ఉన్న హీరో ఆమెను చూడలేకపోతాడు. అంత అందంగా ఉంటుంది. అప్పుడు ఈ ఎదురుగా ఉంది లీచన్ అనుకుని పొరపాటు పడి లీచన్ అని ఎగ్జైట్ అవుతూ అతనితో మాట్లాడడం కోసం ముందుకెళ్తుంది. కానీ ఒక్క క్షణంలోనే రియలైజ్ అయ్యి అయ్యో అతను ఒక బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాడు కదా, వీళ్ళిద్దరిలో తేడాని అస్సలు కనుక్కోలేకపోతున్నాను అని కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి జరుగుతుంది. అప్పుడు ఆమె కింద పడబోతుంటే మనోడు ముందుకు వచ్చి పట్టుకుంటాడు. ఈ హీరోకి అంత దగ్గరగా ఉండేసరికి కొంచెం నిన్న నైట్ జరిగిన రొమాంటిక్ మూమెంట్స్ అన్ని ఫ్లాష్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అప్పుడే అతనికి దూరంగా వెళ్లిపోతుంది. అప్పుడు అతను చెప్తాడు, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ పార్టీకి లీచన్ కూడా వస్తున్నాడని ఈ ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజే లీచన్ తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఈని పరిచయం చేయబోతున్నాడు. హీరో కూడా లీచన్ మమ్మీ డాడీ కోసం ఒక కాస్ట్లీ నెక్లెస్ ఈ చేతికిచ్చి వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత పార్టీకి వెళ్ళినప్పుడు లీచన్ కనిపించగానే ఈ పరిగెత్తుకుంటే అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు అలా క్లోజ్ గా ఉండడం చూసి హీరోకి జల్సీతో రగిలిపోతుంటాడు. అదే పార్టీలో లీచన్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ ఉండడంతో ఒక
ప్లాన్ వేస్తాడు లీచెన్ ని ఇంతో కలపాలని. అలా అయితేనే ఈ తనతో ఉంటుందని అతని ప్లాన్ అన్నమాట. ముందుగా లీచెన్ డ్రెస్ మీద డ్రింక్ పడేలా చేసి అది పాడేలా చేస్తాడు. ఇంకో పక్క లీచెన్ పేరుతో ఇన్కి ఒక నోట్ పంపిస్తాడు. కట్ చేస్తే లీచెన్ డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంటే ఇక్కడ హీరో లీచెన్ లాగా మారిపోయి ఈ దగ్గరికి వెళ్తాడు. ఇంకో పక్క ఇన్ లీచెన్ ని గట్టిగా పట్టుకొని అతనికి కిస్లు ఇస్తూనే ఉంటుంది. నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేవని, త్వరగా ఆ ఈతో బ్రేకప్ చెప్పేసి నా దగ్గరకు వచ్చేయి అని రొమాంటిక్ గా అంటుంది. ఇటుపక్క ఈ ఏమో లీచెన్ ఎక్కడికి వెళ్ళాడా అని అతని కోసం వెతుకుతూ ఉంటే హీరో రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. ఎందుకంటే అతని లీచెన్ గెటప్ లో ఉన్నాడు కాబట్టి ఈకేం అర్థం కాదు. అలా ప్యాషనేట్ గా కూడా కిస్ చేసేది అతనే కాబట్టి ఆమె హీరోనే లీచెన్ అనుకొని కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. కానీ వీళ్ళిద్దరు చాలా రొమాంటిక్ గా కిస్ చేసుకోవడం లీచెన్ చూసేస్తాడు. అది చూసిన అతనికి సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోతుంది. పిచ్చి కోపం వచ్చి ఇన్ని పక్కకు నెట్టేసి, నేను నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు నా లైఫ్ ని ఖరాబ్ చేయాలని చూస్తున్నావు, ఇప్పుడు ఈ నా గర్ల్ ఫ్రెండ్ అని అరిచేస్తాడు. అప్పుడే అక్కడ ఒక స్పెక్స్ ఉండడంతో వాటిని పెట్టుకుని లీచెన్ ఇప్పుడు హీరో గెటప్ లో పార్టీకి వెళ్తాడు. ఎందుకంటే హీరో లీచెన్ గెటప్ లో ఉన్నాడు కాబట్టి. బయటకు వచ్చాక హీరో లీచెన్ లాగా నటిస్తూ అతని పేరెంట్స్ ముందు ఈని పరిచయం చేస్తాడు. ఆమెను చూసిన పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే పాస్ట్ లో హీరోకి ఈకి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. కానీ వాళ్ళు ఏమనుకున్నా ఎవరో ఒకరితో తను హ్యాపీగా ఉంటే చాలే అని సైలెంట్ గా ఉంటారు. ఈ వాళ్ళ పేరెంట్స్ ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో కూడా సేమ్ లీచెన్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. అదే టైం లో లీచెన్ అక్కడికి రావడం చూసి హీరో ఇమ్మీడియట్ గా ఈయన అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆమె వెళ్ళగానే లీచెన్ హీరో పైన విరుచుకు పడతాడు. ఒక్క పీకు పీకి ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది, నువ్వు నాలాగా మారిపోయి నా గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉంటావు అని అరుస్తాడు. హీరో నవ్వుతూ, ఈ ఛాన్స్ ఇచ్చింది నువ్వే కదా, ఈకి నీ అవసరం ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు, నీ ఫస్ట్ లవ్ ఇంత ఉన్నావు కదా, నీకు ఇన్నే కావాలనుకున్నప్పుడు మరి ఈమెందుకు అని ఎదురుదాడి చేస్తాడు. లీచెన్ కోపంగా అతన్ని కొట్టి, ఇదంతా ఇప్పుడే ఆపే, ఆమె నన్ను ప్రేమిస్తోంది, తను నీతో ఎప్పటికీ ఉండదు, నేను వెళ్ళి తనకి నిజం చెప్పేస్తాను అని వెళ్ళబోతుంటే హీరో అతన్ని ఆపి, వెళ్ళి ఇవన్నీ కూడా చెప్పు, అర్ధరాత్రి వరకు నువ్వెందుకు తనతో లేవు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఎందుకున్నావు, తన్ని ఎలా మోసం చేశావో అన్ని చెప్పు, అప్పుడు ఆమె నిన్ను క్షమిస్తుందో లేదో చూద్దాం అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో అతను నోరు మూత పడుతుంది. హీరో మళ్ళీ లీచెన్ లాగే నటిస్తూ ఈ దగ్గరికి వెళ్తాడు. ఆమెకి ఏం తెలియదు కాబట్టి తను లీచెన్ తోనే ఉన్నాననే ఆనందంలో అతనితో చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. వాళ్ళని చూసిన లీచెన్ కి తన తప్పు తెలుస్తుంది. ఈకి మధ్య నలిగిపోతూ తనే పెద్ద తప్పు చేశానని ఫీల్ అవుతాడు. హీరో బెదిరించిన బెదిరింపులకి భయపడి లీచెన్ ఆ కంట్రీ వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే మనోడికి ఆమె మీద ఉన్న ప్రేమ అంతటిదన్నమాట. అంతే, అతను వెళ్లిపోయాక ఆ ఇంట్లో ఇద్దరు ఉంటారు కదా, సో ప్యాషనేట్ గా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఇంకా ఫార్వర్డ్ అవుదాం అనుకునే లోపు ఈ అతన్ని ఆపుతుంది. ఆమెకి పీరియడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్తుంది. దాంతో మనోడు అయితే ఇమ్మీడియట్ గా బ్రౌన్ షుగర్ వాటర్ తీసుకొని వస్తానని చెప్తాడు. ఆ మాట చెప్పి వెళ్తుంటే ఆమె అతన్ని పట్టుకుని, రోజు రోజుకి నా లీచెన్ కి నా మీద ప్రేమ పెరిగిపోతుంది అని చెప్పేసరికి మనోడి ఫేస్ లో ఒక డల్నెస్ వచ్చేస్తుంది. ఇంకోసారి నన్ను లీచెన్ అని పిలవకు, ఏచెన్ అని పిలు ప్లీజ్ అని చెప్పగానే ఆమె ఒక క్షణం ఆలోచిస్తుంది. కానీ ఇమ్మీడియట్ గా సరే, అందరిలో ఉన్నప్పుడు లీచెన్ అని పిలుస్తాను, బట్ ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఏచెన్ అని పిలుస్తాను అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈకి లీచెన్ నుంచి మెసేజ్ వస్తుంది. నేను అబ్రాడ్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నానని చెప్పి మెసేజ్ చేస్తాడు. అప్పుడే ఆమె అనుకుంటుంది, నైట్ డే నా మీద కన్సర్న్ తో బ్రౌన్ షుగర్ వాటర్ కూడా తెచ్చి ప్రేమ చూపించి ఒక్కసారిగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ కొందరు అమ్మాయిలు ఈ అందం చూసి, అంతేకాక తను చాలా హార్డ్ వర్క్ చేయడం చూసి ఫుల్ జెల్సీగా ఫీల్ అవుతుంటారు. కావాలని తన్ని ఒక బిజినెస్ ఉమెన్ తో కాంట్రాక్ట్ సైన్ చేయించడానికి పంపిస్తారు. ఆమె పేరు లిల్లీ. తన ఆఫీస్ అమ్మాయికి దూరపు చుట్టం. సో లిల్లీ అంటే మామూలు పొగది కాదు, ఎవరితోనూ అంత ఈజీగా డీల్స్ ఓకే చేయదని చెప్పి వీళ్ళ ప్లాన్ అన్నమాట. కట్ చేస్తే ఈ అక్కడికి వెళ్తుంది. లిల్లీ ఈని గంటల తరబడి వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి టార్చర్ పెడుతుంది. ఇక్కడ ఆఫీస్ టైం అయిపోయినా కూడా ఈ ఇంకా రాలేదని హీరో కంగారు పడుతుంటాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ అని ఆలోచిస్తుంటాడు. చాలా సేపు వెయిట్ చేశాక ఈ ఎప్పట్లాగే లీచెన్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అతను అసలు రెస్పాండ్ అవ్వడు. ఆమె ఫుల్ నీరసం అయిపోతుంది. ఇంటికి తిరిగి వస్తుంటే మధ్యలో తన శాండిల్ విరిగిపోయి కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడు హీరో అక్కడికి వచ్చి తన్ని చూస్తాడు. ఆమె ఆ పరిస్థితుల్లో అతను చూడలేక ఒక్కసారిగా అమాంతం ఎత్తుకొని కార్ లో కూర్చోబెడతాడు. లీచెన్ లేని టైంలో అంతలా కేర్ తీసుకోవడం చూసి ఈ కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక కాలికి దెబ్బ తగిలితే తనే స్వయంగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమె కోసం వంట చేసి పెడతాడు. ఆ తర్వాత ఆమె ఎలాగైనా స్టాఫ్ క్వార్టర్స్ కి వెళ్దామని అనుకుంటుంది. కానీ హీరో సీరియస్ గా, నువ్వు ఇక్కడే ఉండాలి, నీ సేఫ్టీ కోసం ఇదే మంచిది అని ఆర్డర్ వేస్తాడు. మాటల మధ్యలో ఆఫీస్ వాళ్ళు కావాలని తను ఇబ్బంది పెట్టడానికి ఆ లిల్లీ దగ్గర పంపారని హీరోకి అర్థమవుతుంది. అందుకే ఈ నిద్రపోయాక తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఆ లిల్లీకి చుక్కలు చూపించండి, నా ఈని ఇబ్బంది పెట్టినందుకు తనకి తగిన శాస్తి జరగాలి అని చెప్తాడు. నెక్స్ట్ డే ఈ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఈ రోజైనా లిల్లీ కాంట్రాక్ట్ సైన్ చేస్తుందో లేదో అని డల్ గా మళ్ళీ అక్కడికి వెళ్తుంది. లిల్లీ వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉంటుంది. ఇద్దరు కలిసి ఈయన మళ్ళీ వెయిట్ చేపించి పంపేద్దాం అనుకుంటారు. కానీ సడన్ గా లిల్లీకి పై అధికారుల నుండి కాల్ వచ్చి గట్టిగా తిట్లు పడతాయి. దాంతో ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
అసలు ఈమె వెనుక ఉన్న పెద్ద తలక ఎవరబ్బా అని షాక్ అవుతుంది. ఇక తప్పక ఇష్టం లేకపోయినా కాంట్రాక్ట్ సైన్ చేస్తుంది. కానీ లిల్లీ సిస్టర్ మాత్రం పగతో రగిలిపోతూ ఆమె తాగే డ్రింక్ లో ఒక లవ్ డ్రగ్ ని కలిపేస్తుంది. దాని వల్ల ఆమె బాడీ ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. తను ఇమ్మీడియట్ గా లీచన్ కి కాల్ చేస్తే అతను మాత్రం ఎత్తడు. వెంటనే తెలియకుండానే హీరోకి కాల్ చేస్తుంది. హీరో ఇంపార్టెంట్ మిల్ లో ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ కోసం ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడికి వచ్చాక లిల్లీ అబద్ధం చెప్తుంది, ఆమె ఇక్కడ లేదు వెళ్లిపోయిందని. కానీ హీరో తన ఫోన్ లో లొకేషన్ చూపించి తను ఇక్కడే ఉంది అని గట్టిగా అరిచి వెతికి పట్టుకుంటాడు. ఈ పాపం అక్కడ ఫుల్ ఇబ్బంది పడుతూ స్పృహ తప్పిపోయే పరిస్థితిలో ఉంటుంది. తను ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తాడు. హాస్పిటల్ లో కళ్ళు తెరిచిన ఈ లీచన్ వచ్చాడేమో అనుకుంటుంది. కానీ అక్కడ హీరోని చూసి డిసప్పాయింట్ అవుతుంది. కోపంతో లీచన్ కి మెసేజ్ చేస్తుంది, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అయినా కూడా నువ్వు నా దగ్గర లేవు. ఈ ఈవినింగ్ లోపు నువ్వు నాకు కాల్ చేయకపోతే మన మధ్య బ్రేకప్ అయిపోయినట్టే. కనీసం ఇలాంటి కష్టాల్లో కూడా నువ్వు నా పక్కన ఉండవా? కానీ నీ బ్రదర్ లియాన్ మాత్రం నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నాడు అని మెసేజ్ చేస్తుంది. ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యాక హీరో తన్ని ప్రేమగా ఇంటికి తీసుకొస్తాడు. ఆమె అతనికి థ్యాంక్స్ చెప్తుంటే లీచన్ నుండి రిప్లై వస్తుంది. అందులో అతను లెట్స్ బ్రేకప్ అని పంపిస్తాడు. ఆ మెసేజ్ చూడగానే ఈకి ప్రాణం పోయినంత పన్నయ్యి షాక్ తో అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఆ మెసేజ్ చూసిన హీరోకి మ్యాట్ రెండో అర్థం అయిపోతుంది. ఇమ్మీడియట్ గా ఆమె పడిపోతుంటే పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు డాక్టర్ చెప్తుంది ఆమెకి ఇప్పుడు బానే ఉంది. పాస్ట్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆమె బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇక జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు మనోడు ఆమెను చూస్తూ బాధగా అనుకుంటాడు, నువ్వన్నంతగా ప్రేమిస్తున్నావా? ఒక బ్రేకప్ అంటేనే తట్టుకోలేక ఇలా అయిపోయావు అని చాలా ఫీల్ అవుతూ ఆమెను హత్తుకొని నువ్వు నా పక్కన ఉంటే నేను ఎవరిలా ఉండడానికైనా రెడీ అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదాం అనుకుంటుంది. అప్పుడు మెయిడ్ ఆమెను ఆపి ఇమ్మీడియట్ గా హీరో కాల్ చేస్తుంది. హీరో ఆమెతో ఫోన్ లో సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు, నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నందుకు కంపెన్సేషన్ కట్టాలి అని ఒక కొత్త సాకు వెతుకుతాడు తను వెళ్లిపోకుండా ఉండడానికి. పైగా క్యాలిక్యులేషన్ వేసి చాలా అమౌంట్ చెప్తాడు. ఆమె దగ్గర అంత అమౌంట్ లేకపోవడంతో సరే అయితే నువ్వు నా ఇంట్లో మెయిడ్ గా పని చెయ్యి అని కండిషన్ పెడతాడు. ఇక చేసేదేమీ లేక అక్కడే ఉండిపోతుంది. పని చేస్తూ చేస్తూ హీరో లీచన్ కలిసిన ఒక పాత ఫోటో చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ బాధలోనే ఫుల్ గా డ్రింక్ చేసి తాగేసి అక్కడే పడిపోతుంది. ఈవినింగ్ హీరో ఇంటికి వచ్చేసరికి ఫుల్ గా తాగేసి ఉండడం చూస్తాడు. తను అసలు నడవలేని స్థితిలో ఉండడంతో అతను ఎత్తుకుంటాడు. ఎత్తుకున్నప్పుడు ఆమె అతని లిప్స్ ని టచ్ చేస్తూ లీచన్ అని పిలుస్తూనే ఉంటుంది. ఇమ్మీడియట్ గా బెడ్రూమ్ లోకి వెళ్లి ఆమెను పడుకోబెట్టి లేవబోతుంటే ఒక్కసారిగా అతన్ని పట్టుకొని కిస్ చేస్తుంది. అతను అడుగుతాడు, ఒక మగాడి కంట్రోలింగ్ పవర్ ని టెస్ట్ చేస్తున్నావు కదా అని అంటే అతని మెడ పట్టుకుని దగ్గరికి లాక్కుని ఇంకా ఫోర్స్ గా కిస్ చేస్తుంది. అప్పుడు అతను వెనక్కి జరుగుతాడు. అడుగుతుంది, నీకు నన్ను కిస్ చేయాలని లేదా అని అంటే అతను అంటాడు, నువ్వు నన్ను అసలు గుర్తుపట్టావా అని. ఇమ్మీడియట్ గా అతన్ని పక్కకి తోసి నువ్వెవరైనా నాకు అనవసరం, ఈ రోజు నువ్వు హెల్ప్ కోసం అరిచేలా చేస్తాను అని అతని మీదకి ఎక్కుతుంది. అప్పుడు మనోడు ఒక్కసారి నవ్వుతాడు. ఆమె ఇంకా కంట్రోల్ చేసుకోలేక అతనికి దగ్గరగా వచ్చి నెక్ మీద చిన్ మీద కిస్ చేస్తూ ఉంటే మనోడు ప్యాషనెట్ గా చేస్తూ ఆమెను ఎత్తుకొని రేపు నిద్ర లేచాక నువ్వు రిగ్రెట్ అవుతావో లేదో నాకు అనవసరం, సిన్స్ మనం ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇక నుంచి ఫుల్ గా తీసుకోవాల్సిందే అని చెప్పి చాలా ప్యాషనెట్ గా వైల్డ్ గా కిస్ చేసి ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తన డ్రీమ్స్ తో లీచన్ ఫేస్ లాగా ఉన్న ఒక పర్సన్ తో చాలా cheerful గా హ్యాపీగా మార్నింగ్ స్పెండ్ చేసినట్టు కల కంటుంది. అతని కంటి కింద కూడా ఒక పుట్టుమచ్చ ఉంటుంది. అలా కల కంటూ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనున్నది హీరో అనుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ హీరో ఎలాగైనా ప్రేమను పొందాలని డిసైడ్ అయ్యాడు కదా, అందుకే తను అతనిలా కాకుండా లీచన్ లాగే యాక్ట్ చేస్తాడు. బేబీ సారీ నిన్ను వదిలేసి ఇన్ని రోజులు దూరంగా ఉన్నందుకు అని చెప్పి ఆమెను కిస్ చేయగానే తను రిలాక్స్ అవుతుంది. అమ్మయ్యా నేనేదో పొరపాటు చేశాను అనుకున్నాను, కానీ నేనుంది లీచన్ తోనే కదా అని అనుకుంటుంటే మనోడు ఆమెని ప్యాషనెట్ గా కిస్ చేసి ఆమె ఫేస్ పట్టుకుని ఇక నుంచి నేను నిన్నెప్పుడు ఒంటరిగా వదిలేను, ఈ ప్రపంచంలో నిన్ను పిచ్చిగా ప్రేమించేది నేనొక్కనే, నీకు సంతోషాన్ని అందించగలిగేది కూడా నేనొక్కనే, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇక నుండి ఎప్పుడు చచ్చే వరకు మనం బ్రేకప్ చేసుకోవద్దు అని ఆమె ఫేస్ కి అతని ఫేస్ ఆనించి చాలా ఎమోషనల్ అవుతూ చెప్తాడు. అప్పుడు తన డ్రీమ్ గురించి చెప్తుంది. నేను నీతో గడిపినట్టు నాకు ఒక డ్రీమ్ వచ్చింది, అందులో మన ఇద్దరం చేతులు పట్టుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశామంట అని చెప్పగానే మనోడు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఎమోషనల్ అవుతూ ఆమెను పట్టుకొని యాజ్ లాంగ్ యాజ్ నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని అంటాడు. అంతే ఆ రోజు నుంచి వీళ్ళిద్దరు ప్యాచప్ అయిపోయి హ్యాపీగా గడుపుతారు. మన రూత్లెస్ హీరో కూడా చాలా cheerful గా మారిపోతాడు. నెక్స్ట్ డే రోజు ఆఫీస్ లో
ఉన్నప్పుడు లిల్లీ వచ్చి ఈకి సారీ చెప్తుంది. ఆఫీస్ లో జరిగిన దానికి సారీ, నాకు అసలు ఏం తెలియదు అని కవర్ చేస్తుంది. కానీ ఆమె అంత ఈజీగా క్షమించదు. ఆ తర్వాత ఈ బయటకు వెళ్తున్నప్పుడు లిల్లీ ఆమెతో మాట్లాడడానికి వస్తుంది. యాక్చువల్ గా లిల్లీకి హీరోతో పెళ్లి ఫిక్స్ అవ్వాల్సింది. అందుకే తను హీరో అనుకుని లీచెన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మూమెంట్ లో మన హీరో లీచెన్ లాగా యాక్ట్ చేస్తూ ఈతో చాలా ప్రేమగా ఉంటాడు. ఈ ముందే ఆ లిల్లీ హీరో దగ్గరకు వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతుంది. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. అప్పుడు అతను ఆమెను గట్టిగా తిడతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదు, మమ్మల్ని విసిగించడం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హీరో స్టైల్లో తిడతాడు. దాన్ని చూసిన ఆమెకు ఒక విషయం అయితే అర్థమైపోతుంది, ఇక్కడ హీరో లీచెన్ లాగా నటిస్తున్నాడని. కానీ ఈ ఎదురుగా ఉన్న బాయ్ ఫ్రెండ్ హీరో లాగా మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. వెంటనే రియలైజ్ అయ్యి మేబీ అతను హీరోకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి అలా చెప్పుకుంటారులే అని అనుకుంటుంది. కట్ చేస్తే లిల్లీ వెళ్లి నిజమైన లీచెన్ వెతికి పట్టుకుంటుంది. నీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంకొకరికి ఎలా వదిలేసావు అని నిలదీస్తుంది. లీచెన్ బాధగా ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదు కదా అని అంటే లిల్లీ నవ్వుతూ తను నిన్ను ప్రేమిస్తోంది కాబట్టే కదా ఆ లియాన్ నీ ప్లేస్ లోకి వచ్చి తనతో ఉంటున్నాడు. అతను కావాలంటే లియాన్ లాగే ఉండొచ్చు కదా, నీలా ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు అని లాజిక్ అడుగుతుంది. దాంతో లీచెన్ కి ఇంకా తన్నే ప్రేమిస్తుందని నమ్మకం కలిగి మళ్ళీ సిటీకి రావాలని డిసైడ్ అవుతాడు. కానీ పాపం ఈ లోపు ఈకేమి తెలియదు కదా, తను తన బాయ్ ఫ్రెండ్ లీచెన్ తోనే ఉన్నాను అనుకుని అతనితో ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఆ రాత్రి తన ఫ్రెండ్ ఇచ్చిన ఒక హాట్ రెడ్ డ్రెస్ వేసుకొని తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. నిన్న రాత్రి తాగిన మత్తులు అతనితో గడిపిన ప్రతి రొమాంటిక్ మూమెంట్ ఆమెకు పెద్దగా గుర్తులేదు కాబట్టి ఈసారి మాత్రం ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటుంది. కానీ అతను ఇంకా రాకపోయేసరికి రాత్రి 12 అయింది. ఇంకా లీచెన్ వర్క్ అవ్వలేదా అని చూస్తుంటే అతన్ని చూడగానే ఈకి మనసులో ఒక చిన్న డౌట్ మొదలవుతుంది. ఇతను లీచెనేనా లేక లియానా అని అనుకుంటుంది. దీన్ని ఎలాగైనా క్లియర్ చేసుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది. ఆమె రిలేషన్ లో ఉన్నప్పుడు ఒకసారి ఈని కాపాడే ప్రయత్నంలో లీచెన్ వీప్ మీద ఒక దెబ్బ తగులుతుంది అనమాట. ఆ దెబ్బ ఉంటే అతను లీచెన్ లేకపోతే హీరో అని కనుక్కుందామని వెంటనే తను రొమాంటిక్ గా లీచెన్ దగ్గరికి వెళ్తుంది. ఎలాగోలా వీపు మీద ఉన్న మచ్చ చూస్తుంది. దాంతో అతను లీచెన్ అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అలా షర్ట్ విప్పేసరికి మనోడు కొంచెం ఫీలింగ్స్ వచ్చేసి ఏంటి నా బాడీని చూడాలని అంత ఆత్రంగా ఉందా అని చెప్పి ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఆ నైట్ ఇంటిమేట్ అవుతాడు. ఈ లైఫ్ సూపర్ గా సాగిపోతుంది. హీరో కూడా తను లీచెన్ లాగే నటిస్తున్నాననే విషయం మర్చిపోయి కానీ కొన్ని రోజుల తర్వాత హీరోకి అర్జెంట్ ఆఫీస్ పని మీద కాల్ వస్తుంది. దాంతో ఆమెకి కిస్ చేసి వెళ్తున్నానని చెప్తే ఆమె కూడా చెప్తుంది నాకు కూడా ఒక అర్జెంట్ పని ఉంది, నేను కూడా వెళ్ళాలి అంటే మనోడు ఆమె దగ్గరికి తీసుకొని ట్యూటరింగ్ చేయడానికే కదా అని చెప్తాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా స్నోఫాల్ అవుతుంది. ఆ స్నోఫాల్ ని చూడగానే ఇమ్మీడియట్ గా ఆమెకు ఒక మెమరీ ఫ్లాష్ అవుతుంది. ఇంతకు ముందు స్నోఫాల్ లో కింద పడ్డప్పుడు హీరో వచ్చి కాపాడుంటాడు కదా, అది గుర్తు చేసుకొని అసలు లీచెన్ కి నేను ట్యూటరింగ్ చేస్తున్నానన్న విషయం తెలియదు కదా, ఈ విషయం లియాన్ కి మాత్రమే తెలుసు అని డౌట్ వచ్చేస్తుంది. దాంతో ఆమె ఇమ్మీడియట్ గా తన కంపెనీకి వెళ్తుంది. అక్కడ మీటింగ్ జరుగుతున్న డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల హీరో ఆఫీస్ లో వాళ్ళు చేసిన ఏదో మిస్టేక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అతని అరుపులను చూసి ఖచ్చితంగా లీచెన్ అయితే ఇలా అరవడు. అంటే కంపెనీ అఫైర్స్ చూసుకుంటుంది లియానా, మరి లీచెన్ ఎక్కడా అని అతనికి మెసేజ్ చేస్తుంది. కానీ ఆ మెసేజ్ ఎదురుగా ఉన్న హీరోకి డెలివరీ అవుతుంది. అతను అది చూసి రిప్లై ఇస్తాడు, జాగ్రత్తగా ఇంటికెళ్ళు బేబీ అని. అది చూసిన ఆమెకి ఏడు పాకదు. ఇమ్మీడియట్ గా అతని కంట పడకుండా బయటకు వచ్చి కాల్ చేస్తుంది. కాల్ చేస్తే హీరో లిఫ్ట్ చేస్తాడు. కాల్ చేయగానే హీరో లీచెన్ లాగా మాట్లాడుతూ ఏంటి బేబీ నన్ను అప్పుడే మిస్ అవుతున్నావా, ఇప్పుడే ఇంటికి వస్తానులే నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. అప్పుడు ఈకి ఫుల్ క్లారిటీ వస్తుంది హీరో తనతో అబద్ధం చెప్తున్నాడని. ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆమెను చూసిన హీరో కూడా కనిపెట్టేసి వెంటనే ఇంటికి బయలుదేరతాడు. ఆమె ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒక రెడ్ డ్రెస్ గిఫ్ట్ గా ఉంటుంది. సో ఆ డ్రెస్ వేసుకొని హీరో ముందుకు వచ్చి అతన్ని నిలదీయాలనుకుంటుంది. టెన్షన్ తో ఇంటికి వచ్చిన హీరో ఆమెను చూసి ఒక్కసారిగా హగ్ చేసుకుని బాధతో చెప్తాడు నేను చాలా టెన్షన్ పడ్డాను, నువ్వు నా ఫోన్ ఎందుకు కట్ చేసావు అని అడుగుతాడు. అంత ఇంటెన్సిటీతో హగ్ చేసుకునేసరికి ఇలాంటి లవ్ నాకు లీచెన్ మాత్రమే ఇస్తాడు, ఖచ్చితంగా లియాన్ అయ్యి ఉండడు అని అనుకుంటూనే ఆమె ఫేస్ లో ఒక తెలియని బాధ ఉంటుంది. అప్పుడు అతను ఆమె కళ్ళు మూసి ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా డ్రెస్ ని స్పెషల్ కేక్ ని రెడీ చేసి ఈకిస్తాడు. కళ్ళు మూసుకొని క్యాండిల్స్ బ్లో చేసేటప్పుడు ఆమె న్యూ ఇయర్ విష్ ఏమై ఉంటుందో తెలుసా, నేను లైఫ్ లాంగ్ లీచెన్ తోనే హ్యాపీగా గడపాలి అని ప్రే చేస్తుంది. అది విన్న మనోడి ఫేస్ చాలా డల్ అయిపోతుంది. ఏడుపు ఒకటే తక్కువ. హీరోకి భయం పట్టుకుంటుంది. లీచెన్ సిటీకి తిరిగి వచ్చాడని తెలిసి తను ఎప్పుడైనా ఈకి నిజం చెప్పేస్తాడని అతనికి తెలుసు కాబట్టే ఈ లోపే ఆమె మనసుని గెలుచుకోవాలని చూస్తాడు. అందుకే ఆమె కళ్ళు చేతులు కట్టేసి ఉంచుతాడు. అప్పుడే హీరోయిన్ కి డౌట్ వస్తుంది. ఇందాక నేను లీచెన్ తో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నప్పుడు అతని ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ గా ఉంది, నాకేదో తేడాగా ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడే మనోడు రూమ్ లోకి వచ్చి స్లోగా ఆమెతో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆమె అతన్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టేసి నువ్వు లీచెన్ కాదు కదా, అతని స్టాండింగ్ లియాన్వి అని అడుగుతుంది. అంతే మనోడు ఆమె కళ్ళకు కట్టిన గంతలు తీసేసి ఫైనల్ గా కనుక్కున్నావన్నమాట, ఇన్ని రోజులు పట్టిందా అని అడిగేసరికి
అప్పటికి ఆమె భయంతో వెళ్ళిపోవాలని చూస్తుంది, కానీ ఆమె జుట్టు పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఈ ఎలాగోలా చేతులకున్న కట్లను విప్పించుకొని చంప పగల కొడుతుంది. సారీ, ఇదంతా నేను చేయలేను. ఆ రోజు నేను తాగున్నా కాబట్టి నిన్ను లీచన్ అనుకొని అలా స్పెండ్ చేయాల్సి వచ్చింది అని రిగ్రెట్ ఫీల్ అవుతూ సారీ చెప్తుంటే హీరో అంటాడు, నీతో గడిపిన ప్రతి మూమెంట్ నా ఇష్టపరంగా గడిపింది అని చెప్తే హీరోయిన్ ఎందుకు అని సీరియస్ గా అడుగుతుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని తన ప్రేమను కన్ఫెస్ చేస్తాడు. ఆ మాటకి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయ్యి, మిస్టర్ లియాన్ మీరు జోక్ చేస్తున్నారు కదా అని అంటే హీరో అమాంతంగా ఆమె ముందుకు వచ్చేసి, జోక్ చేస్తున్నానా, ఇలాంటి విషయాలు కూడా జోక్ చేస్తాననిపిస్తుందా అని సీరియస్ గా అడుగుతాడు. మరి నేను లీచన్ గర్ల్ ఫ్రెండ్ ని అని ఆమె అంటే అతను ఇమ్మీడియట్ గా ఆమె కాలిని పట్టుకుని దగ్గరకు లాక్కొని, మీ ఇద్దరికి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, బ్రేకప్ అయ్యాక నువ్వు గడిపిన ప్రతి రాత్రి నాతోనే గడిచింది, నువ్వు ప్రేమించేది అతన్ని కాదు నన్ను, ఇప్పటికైనా ఒప్పుకో, ఆ గతాన్ని మర్చిపోయి నాతోనే ఉండు సరేనా అని కన్విన్స్ చేయడానికి చూస్తే ఈ అంటుంది, నేను లీచన్ తో బ్రేకప్ చెప్పినా సరే నీతో మాత్రం ఎప్పటికీ ఒకటవ్వను అని అంటుంది. ఎందుకు నా దానివి కావు, ఆ రోజు లీ ఫ్యామిలీ డిన్నర్ పార్టీ రోజు నిన్ను పబ్లిక్ లో అందరికి నా గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశాను అని చెప్పగానే హీరోయిన్ చాలా యాంగ్జైటీ అవుతుంది. ఇంపాసిబుల్, ఆ రోజు నేనున్నది లీచన్ తో, నేను నీతో బై మిస్టేక్ నైట్ స్పెండ్ చేసిన దానికన్నా ముందు జరిగింది అని చెప్పగానే హీరో, అంతకంటే ముందు నుంచి నా డెస్టినేషన్ నువ్వు మాత్రమే, నువ్వు ఊహించిన దానికన్నా ముందు నుంచే మన ఇద్దరం ప్రేమలో ఉన్నాం అని ఏదో చెప్పబోతున్నప్పుడే ఆమెకి లీచన్ నుండి కాల్ వస్తుంది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తే లీచన్ ఒకటే చెప్తాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వచ్చాను, నిన్ను ఎలాగైనా అతని నుంచి కాపాడతాను అని చెప్తుంటే మనోడు ఇమ్మీడియట్ గా ఆమె దగ్గర తీసుకొని ఫోర్స్ గా కిస్ చేస్తాడు. ఆమెను మాట్లాడనీకుండా లిప్ లాక్ చేసేస్తాడు. నువ్వు అతన్ని మర్చిపోక తప్పదు అని అంటే, మర్చిపోయినా కానీ నేను నిన్ను చచ్చినా ప్రేమించను. ఇక మనోడు చేసేదేం లేక ఫోన్ లాక్కొని కట్ చేసి ఫోర్స్ గా ఆమెను కిస్ చేస్తాడు. ఆ నైట్ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు హీరో ఆమెను ప్రేమగా పట్టుకొని అంటాడు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని అన్నా కూడా నీ బాడీ నీకన్నా నా బాడీ అవసరం, అది క్లియర్ గా తెలుస్తుంది. పాస్ట్ ఫ్యూ డేస్ లో నువ్వు లీచన్ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, దాన్ని బట్టే తెలుస్తుంది నీకేం కావాలో అని అంటే అప్పుడు హీరోయిన్, ఆ ప్లేస్ లో లీచన్ ఉన్నా అదే చేసేదాన్ని, అది జస్ట్ ఫిజికల్ నీడ్, నీ మీద ప్రేమతో కాదు అని సీరియస్ గా చెప్పి వెళ్ళబోతుంటే హీరో ఆమెను పట్టుకొని, ఇన్ని రోజులు నేను నీతో గడిపిన ఎవ్రీ మూమెంట్ నీకు లాయల్ గా ఉన్నాను, నీ విషయంలో నేను చాలా సీరియస్ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, నాకు కొంచెం టైం కావాలి, నా మైండ్ క్లియర్ చేసుకోవాలి అని చెప్పి తన సామాన్లని ప్యాక్ చేసుకుని హాస్టల్ కి వెళ్తుంది అనమాట. హీరో తన రూమ్ వరకు డ్రాప్ చేస్తూ వెనకాల నుండి వస్తుంటే ఇమ్మీడియట్ గా ఎక్కడి నుంచో లీచన్ వచ్చి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ లియాన్ నా ప్లేస్ ని వాడుకొని నిన్ను మోసం చేశాడు, కానీ నువ్వు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఇదంతా దూరం నుంచి హీరో చూస్తూ ఉంటాడు. సో వెంటనే, నాకు కొంచెం టైం కావాలి, ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించాలని చూస్తుంది. కానీ లీచన్ ఆమె లగేజ్ పట్టుకుని ఆమె హాస్టల్ రూమ్ వరకు వస్తాడు. అక్కడున్న హీరో ఇదంతా చూస్తున్నాడని చెప్పి ఈకి చాలా టెన్షన్ అవుతుంది. పైకి వచ్చాక లీచన్ ఆమెను పట్టుకొని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతాడు. ఆమె కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా అవును నేను ఇష్టపడుతున్నానని చెప్తుంది. అతను ఇమ్మీడియట్ గా, అది చాలు, నేను ఎందుకు బ్రేకప్ చెప్పాను, ఎందుకు వెళ్ళానో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ఆమెకి క్లోజ్ గా రాబోతుంటాడు. కానీ ఈకి అది అస్సలు నచ్చదు. మనసులో అనుకుంటుంది, లీచన్ నాకు దగ్గర వస్తున్నా కూడా నా బాడీ ఎందుకు ఇతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నిజంగా లియాన్ చెప్పిన మాటలు నిజమా, ఓ మై గాడ్ నేను అతన్ని ప్రేమలో పడిపోయాను అని అనుకుని వెంటనే లీచన్ ని వెనక్కి నెట్టేస్తుంది. ఆ తర్వాత హీరో లీచన్ ఒకరికొకరు ఎదురు పడి పిచ్చగొట్టుడు కొట్టుకుంటారు. లీచన్ కోపంగా, నన్ను ప్రేమిస్తుందని తెలిసి కూడా నా ప్లేస్ లోకి ఎలా వస్తావు అని హీరోని అడుగుతాడు. హీరో గట్టిగా, నేను వదిలేశాను కదా, కానీ నువ్వేం చేసావు, నీ ఫస్ట్ లవ్ ఎంతో ఎంజాయ్ చేసొచ్చి ఇప్పుడు మళ్ళీ మీద హక్కు కోరుతున్నావా, తను నిన్ను చూసి నన్ను ప్రేమిస్తోంది కావచ్చు, కానీ త్వరలోనే తను నా దగ్గరికి తిరిగి వస్తుంది చూడు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే లీచన్ వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటాడు. అక్కడికి మన హీరో గారు కూడా వస్తాడు. అప్పుడు ఎవరు లేని టైంలో హీరోకి మెసేజ్ చేస్తుంది, నీతో మాట్లాడాలి, కింద స్టోర్ రూమ్ కి రా అని చెప్తుంది. అక్కడికి రాగానే లీచన్ ఒంటరిగా దొరికేసరికి మన హీరో గారు ఇమ్మీడియట్ గా ఆమె మీద పడిపోయి కిస్ చేస్తూనే ఉంటాడు. అది ఎంత ప్యాషనెట్ గా కిస్ చేస్తాడంటే ఆ ఇంటెన్సిటీని హీరోయిన్ తట్టుకోలేకపోతుంది. మనసులో ఒకటే ఆలోచనలు, ఇతని లవ్, ఇతని ఇంటెన్సిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇలాంటి ఇంటెన్సిటీ ఎప్పుడు లీచన్ దగ్గర ఫీల్ అవ్వలేదు అని అనుకుంటూనే అతన్ని వెంటనే వెనక్కి నెట్టి, వద్దు లియాన్, మన మధ్య జరిగింది తప్పు, ఇదంతా నా తప్పే, మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకోకుండా నీ దగ్గరకు వచ్చాను, దాని వల్ల నువ్వు నా ప్రేమలో పడ్డావు, మీ ఇద్దరి బ్రదర్స్ మధ్య కూడా ఇలాంటి గొడవలు నా వల్ల జరుగుతున్నాయి, ఇక నుండి నువ్వు నా వల్ల హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఐఎమ్ సారీ, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పగానే హీరో, నీకు ఈ విషయంలో అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఉంది కదా, నువ్వు ఒక సింహం బోన్ లోకి అడుగు పెట్టావు, పెట్టాక వదిలేస్తాను అనుకున్నావా,
ఇక నుండి నువ్వు నా దానివే, నా దాని జోలికొచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టను అని చాలా ర్యాష్ గా మాట్లాడుతుంటే ఆమె మనసులో అనుకుంటుంది, ఇప్పుడు హై క్లాస్ మెయింటైన్ చేసే లియాన్ ఇలా మారిపోయాడా, ఇదంతా నీ వల్లే జరిగింది అని అనుకుంటూ ఉన్నప్పుడే అతను అంటాడు, ఇక నుంచి నువ్వు నా దానివి, నేను నీ వాణ్ణి, గుర్తు పెట్టుకో అని చెప్పి ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఇంకో పక్క లీచన్ ఈ కోసం వెతుకుతూ ఉంటాడు. అది విన్న హీరో అడుగుతాడు, వాడికి అసలు తెలియనే తెలీదు నువ్వు నాతో ఎన్నిసార్లు పడుకున్నావనే విషయం అని. అంటే హీరోయిన్ టెన్షన్ తో, ప్లీజ్ ఈ విషయాలన్నీ అతనికి చెప్పొద్దు, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అని చెప్పగానే హీరో ఒకటే అడుగుతాడు, అయితే ఇమ్మీడియట్ గా అతనితో బ్రేకప్ చెప్పు, నువ్వు నన్ను లీచన్ లా చూసుకున్నా నాకు పర్లేదు, నన్ను లియాన్ లా చూసుకున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా నువ్వు నాతోనే కదా ఉండేది, కానీ 1 వీక్ టైం ఇస్తున్నా, అతనికి బ్రేకప్ చెప్పేసి నన్ను ప్రేమించడం స్టార్ట్ చేయి అని చెప్తాడు. ఆ తర్వాత లీచన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ నుండి ఈకొక మెసేజ్ వస్తుంది, వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో అన్నమాట. ఆ విషయం హీరో కూడా తెలీదు. సో ఈ వెంటనే అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఈని కలిసి లీచన్ తో తను దిగిన ఫోటోలు వీడియోస్ అన్ని చూపిస్తుంది. అతను నిన్ను ప్రేమించడం లేదు, నాతో బ్రేకప్ అయ్యాక నీతో జస్ట్ టైం పాస్ చేస్తున్నాడు, అందుకే మీరిద్దరు ఎప్పుడు ఇంటిమేట్ అవ్వలేదు, అతను ప్రతి రాత్రి నాతోనే గడిపేవాడు, ఇప్పుడు నేను అతని బిడ్డకి తల్లిని కూడా కాబోతున్నాను, ఇదిగో డబ్బులు తీసుకో కాంపెన్సేషన్ గా, ఎలాగో నువ్వు చాలా పెద్దదానివి కదా, ఈ డబ్బులు తీసుకొని లీచన్ లైఫ్ నుండి వెళ్ళిపో అని ఈత దారుణంగా బిహేవ్ చేస్తుంది. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోదు, పైగా ఇంటికి గట్టిగా ఇచ్చి పడేస్తుంది, నేను లీచన్ ఇంకా రిలేషన్ లోనే ఉన్నాం, నేను అతనికి బ్రేకప్ చెప్పనంత వరకు నువ్వు కేవలం ఒక మిస్టర్స్ లాగే మిగిలిపోతావు అని చెప్తుంది. ఆ మాట విన్న ఆవిడికి ఖచ్చితంగా బీపీ లేస్తుంది కదా, సో ఇమ్మీడియట్ గా ఈని బలంగా దోసేస్తుంది. ఆమె మీద టేబుల్ మీద ఉన్న థింగ్స్ అన్ని పడేయబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి హీరో అక్కడికి వచ్చి తన్ని కాపాడతాడు. హీరోని చూడగానే ఇన్కి సుస్సు పడుతుంది, ఎందుకంటే హీరో ఎంత పవర్ఫుల్ అనేది తనకి బాగా తెలుసు. ఆమెకి గట్టిగా బుద్ధి చెప్పమని ఆమె వెళ్ళిపోయాక లీచన్ కాల్ చేస్తాడు. జరిగిందంతా తెలుసుకొని ఇన్ మాటలు నమ్మకు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని బ్రతిమలాడతాడు. కానీ ఈ మాత్రం డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పేసి అతన్ని బ్లాక్ చేస్తుంది. ఇమ్మీడియట్ గా హీరోతో, నన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపోలియా, నాకు లీచన్ మొహం కూడా చూడాలని లేదు అని అంటుంది. హీరో కూడా సరే అని తీసుకెళ్తాడు. ఇక అసలు కథ ఇక్కడే రివీల్ అవుతుంది అనమాట. నిజానికి కొంతకాలం క్రితం ఈ అండ్ హీరో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండేవారు. కానీ ఒక కార్ యాక్సిడెంట్ వల్ల ఈ తన గతాన్ని మర్చిపోయి ఉంటుంది. ఎంత మర్చిపోయినా కూడా ఆమె డ్రీమ్స్ లో హీరోతో గడిపిన మూమెంట్స్, అతని ఫేస్ డ్రీమ్స్ రూపంలో వస్తూనే ఉండేవి. తను కన్ఫ్యూజన్ గా హాస్పిటల్లో పడున్న టైంలోనే లీచన్ తనకి ఎదురుగా వస్తుంటాడు. అతన్ని చూసిన ఆమె ఇమ్మీడియట్ గా వెళ్లి పరిచయం చేసుకుంటుంది. ఆమెను చూసిన లీచన్ ఇగ్నోర్ చేస్తుంటాడు. ఎంత ఇగ్నోర్ చేసినా ఆమె అతన్ని ఫాలో అవుతూనే ఉంటుంది. నువ్వెవరో నాకు తెలీదు, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆమె ఎక్కెక్కేడ్చి, ప్లీజ్ నేనెవరో కూడా నాకు తెలీదు, కానీ నాకు తెలిసింది నువ్వు ఒక్కడివే, నన్ను వదిలి వెళ్ళిపోకు అని బాగా ఎక్కెక్కేడవడంతో అతను ఆమె ఏడుపును చూసి కరిగిపోతాడు. అలా ఆమె ఐడెంటిటీని కనుక్కోవడంలో అతను చాలా హెల్ప్ చేసుంటాడు. నిజానికి యాక్సిడెంట్ లీచన్ వల్లే జరుగుతుంది, కానీ ఆ విషయాన్ని అతను దాచిపెట్టి ఈకి దగ్గర అవుతాడు. లీచన్ తో గడిపిన కాలం అంతా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఎప్పుడు ఫిజికల్ ఇంటిమసీ మాత్రం ఉండేది కాదు. ఇదంతా ప్రెసెంట్ లో గుర్తు చేసుకుని ఈ ఏడుస్తూ, నేను స్టార్టింగ్ నుండే రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అని ఏడుస్తుంది. ఆ తర్వాత హీరో వీపు మీద హాట్ కాఫీ పడ్డం వల్ల దెబ్బ తగిలిందని తెలిసి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అతని రూమ్ కి వెళ్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఆమె మైండ్ లో ఒక్కటే ఆలోచన, నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఇతను సేవ్ చేయడానికి ఫస్ట్ వస్తాడు, నా డ్రీమ్స్ లో ఉన్నది ఇతనేనా అని చెప్పి మెల్లగా అతని వీపు మీద ఉన్న పాత గాయాన్ని చూస్తుంది. అప్పుడే అడుగుతుంది, నువ్వు ఇంతకు ముందు ఎవరినో ప్రేమించావని లీచన్ చెప్పాడు, ఎవరు అని అడుగుతుంది. హీరో అసలు విషయాలు ఏమీ చెప్పకుండా, అవన్నీ మర్చిపో, ఇక నుండి నీ గుండెలో నేను మాత్రమే ఉండాలి, గుర్తుంచుకో, నువ్వు లీచన్ తో ఎందుకు బ్రేకప్ చెప్పావో నాకు అనవసరం, నెక్స్ట్ 7 days నాతో నువ్వు ప్రేమగా గడపాలి అని చెప్పగానే ఆమె అతను వేసుకున్న బాత్రూమ్ ని విప్పబోతుంది. దానికి అంటాడు, ప్రేమగా అంటే ఇది కాదు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళిద్దరు చాలా హ్యాపీ మూమెంట్స్ గడుపుతారు. దాంతో ఈకి హీరోని చూసిన ప్రతి మూమెంట్ లో ఆమె హార్ట్ బీట్ అవుతూనే ఉంటుంది. అప్పుడే అడుగుతుంది, అసలు మన మధ్య రిలేషన్ ఏమైనా ఉందా, నువ్వు నన్ను ఎందుకు అంతలా ఇష్టపడుతున్నావు, నీతో ఉన్న ప్రతి మూమెంట్ లో ఎప్పుడు నేనేదో మర్చిపోయానన్న ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది అని అడుగుతుంది. అప్పుడే హీరో ఒకటే చెప్తాడు, నీకు ఒకటి తెలుసా, నువ్వు లీచన్ కి ఎందుకు అట్రాక్ట్ అయ్యావో, ఎందుకంటే నీ మెమరీస్ లో నన్ను ఎప్పుడు మర్చిపోలేదు, నన్ను లీచన్ రూపంలో చూసుకున్నావు, మనిద్దరం ఒకప్పుడు పిచ్చి ప్రేమలో ఉండేవాళ్ళం అని చెప్తాడు. ఈ ఏడుస్తూ, మరి మనిద్దరం ఎందుకు విడిపోయాం అని అడుగుతుంది. పాస్ట్ లో ఒకసారి హీరో హెల్త్ బాగోక ఏదో సర్జరీ అవసరమై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ చాలా ఆవేశంగా అతని దగ్గరకు వచ్చి ఆమె దగ్గర ఉన్న రెడ్ బ్రేస్లెట్ అతని ముఖాన్ని విసిరేసి, మిస్టర్ ఏచన్, నువ్వేదో ఫ్యామిలీకి స్టాండింగ్ గా వెళ్తున్నావంట కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళు నన్ను నా ఫ్యామిలీని టార్చర్ చేస్తున్నారు, ఆఖరికి 5 million డబ్బులు కూడా ఇచ్చి నిన్ను వదిలేమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నాకు కూడా అదే కావాలి కదా, ఇక నువ్వు అవసరం లేదు, నీ లైఫ్ నువ్వు గడుపుకో అని చెప్పి వెళ్లిపోతుంటే హీరో భయంతో ఆమెను పట్టుకొని, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అని ఏడుస్తూ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటాడనమాట. అదే విషయం ప్రెసెంట్ లో హీరో చెప్తూ, నువ్వు నన్ను ప్రేమించలేదు కాబట్టి నన్ను వదిలేసి వెళ్లిపోయావు అని బాధగా చెప్తాడు. దానికి హీరోయిన్ ఎమోషనల్
లవ్ తో నేను నిన్ను ప్రేమించలేదా? ఇంపాసిబుల్. నిన్ను ఊహల్లో ఊహించుకొని రోజు లేదు, అలా ఊహించుకొని ఏడవని రోజు కూడా లేదు. నా కళల్లోనే నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను అని చెప్పగానే మనోడు ఇమ్మీడియట్ గా ఆమె సీట్ బెల్ట్ తీసేసి దగ్గరకు లాక్కొని ఫోర్స్ గా కిస్ చేస్తూ ప్లీజ్ ఈసారి మాత్రం నన్ను వదిలేసి వెళ్ళకు, అది చాలా బాధాకరంగా ఉంటుంది, నేను తట్టుకోలేను అని చెప్తూ మళ్ళీ ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. ఇలా జరుగుతుండగానే లీచెన్ అక్కడికి వస్తాడు. హీరో ఈయన కార్ లోనే ఉండమని చెప్పి లీచెన్ తో గొడవకి వెళ్తాడు. నీకు ఈ లైఫ్ లో ప్లేస్ లేదు, ఫస్ట్ నుంచి తను నన్నే ప్రేమిస్తుంది అని నిలదీస్తాడు. ఇద్దరు ఫుల్ గా కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంకో పక్క హీరో మీద పగ తీర్చుకోవడానికి అతని చెల్లెల మొగుడు అదే జైలుకి వెళ్ళి ఉంటాడు కదా స్టార్టింగ్ లో, వాడు ఈయన కిడ్నాప్ చేస్తాడు. హీరో లీచెన్ ఇద్దరు కలిసి తన్ని కాపాడడానికి వెళ్తారు. ప్రాసెస్ లో హీరోకి తీవ్రంగా దెబ్బలు తగులుతాయి. అన్ని దెబ్బలున్నా సరే ఈ ప్రాణాలు కాపాడి లీచెన్ కి అప్పగిస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళు అని గట్టిగా చెప్పి స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ ఈ కళ్ళు తెరిచేసరికి తనకి అంత గతం గుర్తుంటుందన్నమాట. పాస్ లో హీరో కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అతనికి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాల్సి వస్తుంది. దానికి 5 మిలియన్ ఖర్చు అవుతుందన్నమాట. అంత డబ్బు హీరో దగ్గర లేకపోవడంతో హీరోని వదిలేయడం కోసం లీచెన్ పేరెంట్స్ ఇచ్చిన డబ్బుల్ని హాస్పిటల్లో కట్టి అతన్ని కాపాడుకుని ఉంటుంది. అప్పుడు వాళ్ళు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చుంటారు, డబ్బు తీసుకున్నావు కాబట్టి లియాన్ కి నీకు ఏ సంబంధం లేదు, ఇక నుంచి అతను అఫీషియల్ గా ప్రపంచానికి లీచెన్ గా పరిచయం అవుతాడు, గుర్తు పెట్టుకో అని చెప్పగానే హీరోయిన్ అతనితో బ్రేకప్ చేసుకుని ఉంటుందన్నమాట. ఆ బాధలోనే ఆమె రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడే కార్ యాక్సిడెంట్ కి గురవుతుంది. ఇలా గతం మొత్తం గుర్తు తెచ్చుకున్న హీరో హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అతను పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. అదే టైంలో అతనికి రెడ్ బ్రేస్లెట్ కూడా తగిలిస్తుంది. అప్పుడే లీచెన్ కూడా వస్తాడు. అతను చేసిన మోసానికి అతన్ని క్షమించేసి బ్రేకప్ చెప్పేస్తుంది. లీచెన్ కూడా తన తప్పు తెలుసుకొని లియాన్ ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు అని చెప్పి వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. అప్పుడే లీచెన్ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు హీరో కోసం కిచిడి ప్రిపేర్ చేసుకుని వస్తారు. దాని స్మెల్ పీల్చిన హీరో ఇంకొకసారిగా వామిట్ వస్తుంది. అంటే తను తల్లి కాబోతుంది అన్నమాట. హీరో వాళ్ళమ్మ చాలా ఎక్సైట్ అవుతుంది. ఎట్టకేలకి లియాన్ నీ వల్ల మళ్ళీ మనిషిలాగా అయ్యాడు, ఇన్నేళ్లలో అతని ముఖంలో ఒక్కసారి కూడా నవ్వు చూడలేదు అని ఆమె ఎక్సైట్ ఫీల్ అవుతుంది. చివరికి ఈ హీరోని వెతుక్కుంటూ వెళ్లి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఆమె ప్రేమని కన్ఫెస్ చేస్తుంది. అతను కూడా ఏడుస్తూ ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు కదా అని అంటే అప్పుడు మన మేడం చెప్తుంది, నీకో విషయం చెప్పాలి, నేను తల్లి కాబోతున్నాను అని చెప్పి స్టమక్ ని చూపించి ఇక నేనే కాదు నా బిడ్డ కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదులే అని చెప్పగానే మన హీరో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆమెను ప్రేమగా హగ్ చేసుకుంటాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.